మిత్రులకు, గురువులకు, పెద్దలకు పాదాభివందనములు. భారతదేశ సాంప్రదాయాల గురించి కానీ, వివాహ బంధం యొక్క కట్టుబాట్ల గురించి కానీ, అదేవిధంగా తల్లి తండ్రి తన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు, బాధ్యతలు మరియు చైల్డ్ కస్టడీ, అదేవిధంగా గార్డియన్షిప్, ఇటువంటి వాటి మీద ఎవరికైనా సరే ఒక మంచి అనుభవం కానీ నాలెడ్జ్ కానీ ఉన్నట్లయితే నేను అడగబోయే ఈ యొక్క మంచి ప్రశ్నకి మీ యొక్క సరైన సమాధానాన్ని ఇవ్వగలసిందిగా కోరుచున్నాను. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా ఒక మంచి కామెంట్స్ని అయితే మీరు ఇస్తారని ఆశిస్తూ నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, కన్యాదానం చేస్తున్నప్పుడు భారత ఆచార సాంప్రదాయాల ప్రకారమైనా సరే, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారమైనా సరే, చైల్డ్ గార్డియన్షిప్ అయినా సరే, చైల్డ్ కస్టడీస్ అయినా సరే, ఒక తండ్రి ఖచ్చితంగా తన పిల్లలకి తాను కన్యాదానం చెయ్యాలి అని అనుకున్నప్పుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి గల గొప్పతనాన్ని మరియు తండ్రి బతికుండగా వేరే వాళ్ళు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే దాని యొక్క అర్థాన్ని, మరియు చట్ట ప్రకారం తండ్రి కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సరే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే వారికి ఏదైనా శిక్షలు ఉన్నాయా? ఈ యొక్క ప్రశ్నకి దయచేసి మీరందరూ ఒక మంచి సమాధానాన్ని అలానే సలహాని ఇవ్వగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ సత్య హ్యూమన్ రైట్స్ సైనింగ్ ఆఫ్.